హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నాకు వచ్చి కమెంట్ సెక్షన్లో చాలా కమెంట్స్ అడిగారండి. ఏమని అంటే, అక్క ఆల్రెడీ మేము ఉన్న ఏరియాలో ఆల్రెడీ ప్యాకింగ్ చేస్తున్నారు, మరి మేము ఎలా ప్యాకింగ్ చేయాలి, మరి పోతాయా లేవా అని వాళ్ళైతే నాకు కమెంట్స్ పెట్టారండి. సో ఈ కమెంట్స్కి అయితే నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అండి. ఈ వీడియోలలో కూడా ప్రతి ఒక్కటి కూడా బిజినెస్కి, ఈ బిజినెస్కి కాదండి, ఏ బిజినెస్కైనా సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక ఐటెం పెట్టాలన్నా కానీ దానికి కాంపిటేటర్ ఉంటారు. అలాగే మనం ఏ బిజినెస్ చేయాలన్నా దానికి ఆపోజిట్ ఎవరో ఒకరు ఉంటారు. సో ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఒక్క బిజినెస్ సంబంధించింది ఒకటేనండి. బిజినెస్ ఐడియా అనేది ఒకటే, కాకపోతే అక్కడ ఐటమ్స్ వేరే ఉంటాయి, వాటికి కాంపిటేటర్స్ వేరే ఉంటారు. కానీ ఐడియా, ఆలోచన, పర్ఫార్మెన్స్ ఈ మూడు కూడా సేమ్ ఉంటాయండి. సో మెయిన్గా అదే చెప్తున్నాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ నేను పెట్టే ఈ ప్రతి ఒక్క మంచి మంచి వీడియోస్ అయితే అందరికీ కూడా చాలా యూజ్ అవుతాయండి. సో అందుకోసమే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాకు అడిగిన కామెంట్ అయితే ఆల్రెడీ చెప్పాను, సో మరొకసారి చెప్తాను. అక్క, మాకున్న ఏరియాలో ఆల్రెడీ మీరు చెప్పిన ఈ మసాలా ఐటమ్స్ ప్యాకింగ్ గురించి ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, మరి మేము చేస్తే పోతాయా పోవా అనే ఒక క్వశ్చన్ వేశారండి. సో ఆ క్వశ్చన్కి అయితే నా ఆన్సర్ ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చెయ్యాలా లేదా అని ఒక ఆలోచన కంపల్సరీగా ఉంటుంది. సో ఆలోచిస్తారు ఏమని, ఇప్పుడు ఎవరి దగ్గర ఏరియా లేకపోతే మనం ప్యాకింగ్ చేసినవి హ్యాపీగా రీచ్ అయిపోతే, సేల్ అయిపోతే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇది ఒక స్టెప్. ఇంకొక స్టెప్, మనం ఆల్రెడీ మన స్టాక్ ఉంది, మనం ప్యాకింగ్ చేస్తున్నాం, మన వాళ్ళు చుట్టుపక్కల కూడా ప్యాకింగ్ చేస్తున్నారు, మళ్ళీ పోతాయా పోవా, అనవసరంగా డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి లాస్ అవుతుంది కదా, మరి స్టాక్ సేల్ అవ్వకపోతే ఎలా అని ఒక చిన్న ఆలోచన కూడా వస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఉన్న ఏరియాలో మ్యాక్సిమం ఒక కిరాణా షాప్స్ కానీ లేదంటే ఒక శారీస్ షాప్స్ కానీ ఇలా ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంటుందా? లేదు. ఒకటే శారీస్ షాప్ ఉంటాయా? లేదు. మన కొంచెం దూరం వెళ్ళండి, జ్యువెలరీ షాప్స్ ఒకటే ఉంటాయా? ఉండవు. అక్కడ ఏంటి, ఒక ఏరియాలో జ్యువెలరీ షాప్స్ ఒక 2-3 ఉంటాయి, కిరాణా షాప్లో ఒక 10-20 ఉంటాయి. అలాగే చాలా ఏదైనా గుర్తు, ఒక్క బిజినెస్ అన్నప్పుడు దానికి సంబంధించిన కాంపిటేటర్ చాలానే ఉంటారు. మన ఇంటి కాడనే చూసుకోండి, కిరాణా షాప్స్ ఒక గల్లీకి 2-3 ఉంటాయి, అవునా? ఒక 2 ఉంటాయి అనుకోండి, ఒక 2 షాపులు ఉన్నాయి, మూడో వాడు కూడా ఈ కిరాణా షాప్ పెట్టాలి అనుకుంటాడు. అయ్యో ఆల్రెడీ 2 షాప్స్ ఉన్నాయే, మరి నేను పెడితే పోతుందా లేదా అని వాడు కూడా ఆలోచిస్తాడు. ఫస్ట్ ఆలోచిస్తాడు అంటే ఆలోచిస్తాడు, కానీ పెట్టకుండా ఉండడు. అలా పెట్టకుండా ఉంటే మనకి ఒక్క గల్లీకే 10 షాపులు, ఇన్ని జ్యువెలరీ షాపులు కానీ లేకపోతే ఇంత పెద్ద మార్కెట్లు కానీ ఎలా ఉంటాయి? ఒకటే ఏరియాలో శారీ షాప్స్ ఒక 5-6 ఎలా ఉంటాయి? ఎవరికైనా కాంపిటేటర్ ఉంటారండి, ఎవరికైనా పోటీ అనేది ఉంటుంది. పోటీ లేకుండా ఏది ఉండదు. చదువుల విషయంలో కానీ, ఏ బిజినెస్లో కానీ, ఏ దాంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో పోటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ పోటీలో మనం తెలివిగా ఆలోచించి మనం నిలబడతాము, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మన టాలెంట్ని ఉపయోగించుకొని మనం ముందుగా ఉండాలి. అంతేకాని మనం ఆల్రెడీ ఉందిలే, కిరాణా షాప్ ఉంది, మనం పెడితే పోతుందో పోదో అని ఒక ఆలోచించి పెట్టకుండా వదిలేయకూడదు. పెట్టాలి. ఏ విధంగా పెట్టాలి? వాళ్ళు ఎలా పెట్టారు 2 షాప్స్ని, దానికంటే మనం ఇంకా కొంచెం బెటర్గా పెట్టాలి. షాప్ని కొంచెం అట్రాక్టివ్గా పెట్టాలి. కస్టమర్తోని ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా మాట్లాడతారు అని మనకెలా తెలుస్తుంది అనుకుంటారు. మనం షాప్ పెట్టకుండా కూడా మనం కూడా షాప్స్కి వెళ్ళి తెచ్చుకుంటాం సరుకులు, అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏంటి అని. ఇంతకుముందు అంతా తెలుస్తుంటుంది. ఒక మ్యాక్సిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది మనం షాప్ పెట్టకముందు. మనం ప్రతిరోజు లేదన్నా కనీసం రోజుకి 3 సార్లైనా షాప్స్కి డైలీ పోతుంటామండి, పిల్లలు మనం అందరం పోతుంటాం. సో అప్పుడు మనకు అర్థమవుతుంది కస్టమర్తో ఎలా మాట్లాడారు. కొంతమంది మంచిగా మాట్లాడతారు, కొంతమంది చిక్కగా మాట్లాడతారు, కొంతమంది మెల్లగా, కొంతమంది గట్టిగా, ఇట్లా వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరిది కూడా ఒకే వేలో ఉండదు. సో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఒక కస్టమర్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళకి ఏ విధంగా మనం స్టాక్ ఇవ్వాలి. ఇది స్మాల్ బిజినెస్ అయినా కావచ్చు, లార్జ్ బిజినెస్ అయినా కావచ్చు అండి. ఏ బిజినెస్ అయినా బిజినెసే కాబట్టి కొంచెం ఆలోచించి తీసుకోండి. మనం షాప్ పెట్టాము, సో వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నారు, తను డైలీ స్టాక్ తీసుకెళ్తారు, డైలీ అమౌంట్ ఇచ్చేస్తారు. ఒకవేళ తన దగ్గర అమౌంట్ లేదు, ఒక 50 రూపీస్ ఇవ్వాలి, అప్పుగా తీసుకుంటారు. అప్పుగా తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు 2 వస్తారు,
ఏమండి మీరు ఆల్రెడీ నా 50 రూపాయలు అప్పు తీసుకెళ్లారు కదా, మరి ఎప్పుడు ఇస్తారు అనేసి కొంతమంది వేరే వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది వెళ్తూ ఉంటే రోడ్డు మీద కూడా అడుగుతూ ఉంటారు. ఏమ్మా నిన్న తీసుకెళ్ళా, వారం అయిపోయింది, నెల అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు ఏంటి, ఇంకోసారి నీకు ఇవ్వద్దు, ఇలా చాలామంది అడుగుతుంటారు. సో అది నేను చూశాను కూడా. అలా కాకుండా తను ఇండివిజువల్గా వచ్చినప్పుడు మాత్రమే అడగాలి. ఎందుకండి ఈజీ లేదు, ఏంటి ప్రాబ్లం, సరే ఇప్పుడు ఇవ్వలేదు కదా, నెక్స్ట్ మంత్ కొంచెం చూడండి ఇవ్వండి, ఎందుకంటే మేము కూడా స్టాక్ తెచ్చుకోవాలి అని ఒక పాజిటివ్ అడిగారు అనుకోండి, వాళ్ళకు కూడా అనిపిస్తుంది అయ్యో తిన చూడు ఎవరి ముందర అడగలేదు, నాకు ఇండివిజువల్గా ఉన్నప్పుడు అడిగింది అనేది ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. సో అలా ఏంటంటే అట్లా స్ప్రెడ్ అవుతుంది. నేను అప్పు తీసుకున్నా కానీ ఎవరికి చెప్పలేదు, నాకే ఇలా అడిగింది, వాళ్ళు ఎంత మంచిగా ఇది అనేసి. కొంతమంది మొహం మీద అడిగేస్తారు, బాధ అనిపిస్తుంది, వీళ్ళు ఎప్పుడు నన్ను తిడుతున్నారు అప్పు అని. మనకు తెలుసు ఆ సిచ్యువేషన్కి ఆ టైం మన దగ్గర డబ్బు లేవని, ఇంకోసారి షాక్కి పోకూడదు అనే ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. సో ఆ విధంగా కూడా కస్టమర్స్ ఉంటారు. అప్పుడు మనం పాజిటివ్గా మైండ్ని ఫ్రెష్ చేసుకొని మనకి కస్టమర్ని మనం పెంచుకోవాలి. అలాగే మనం చేసే ఈ ప్యాకింగ్ బిజినెస్ కూడా మనం వేసేటప్పుడు ఎంత పొలైట్గా వేసి నీట్గా ప్యాకింగ్ చేసి చక్కగా వేసి మనం ఇస్తే ఒక 1 రూపీ మనం పెట్టే స్టార్టింగ్ బిజినెస్ ఒక 1 రూపీ తక్కువ రానండి. అంటే మనం పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలు కొద్ది రోజులు. ఎందుకు, మన ఈ బిజినెస్ పికప్ అయ్యేంత వరకు. ఒక్కసారి పికప్ అయిందా, సక్సెస్ అయిందా, మళ్ళీ ఇంకెటువంటి ఇబ్బంది ఉండదండి. ఏ బిజినెస్ అయినా ఒకటే సక్సెస్ అవ్వాలని కోరుకొని మంచిగా స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఈ బిజినెస్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్దే కాదు. మనం ఎవరైనా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ స్టార్ట్ చేసినా, వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతే కూడా కొంచెం మంచి సక్సెస్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుందండి. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.